ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. వన్డే ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా సెమీఫైనల్లో ఆస్ట్రేలియా ఓటమి అనంతరం స్టీవ్ స్మిత్ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాడు. ఆస్ట్రేలియా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్ స్టేజ్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే పూర్తిగా ఆడింది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ రద్దు కాగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్ కూడా మధ్యలోనే వర్షం వల్ల క్యాన్సిల్ అయింది. కేవలం ఇంగ్లాండ్పై ఆడిన మ్యాచ్లో మాత్రమే గెలిచింది. ఇక సెమీఫైనల్లో భారత్ చేతిలో ఓడి ఇంటి ముఖం పట్టింది. మరోవైపు భారత్ ఆడిన అన్ని మ్యాచ్ల్లో విజయం సాధించింది. సెమీస్లో ఆసీస్పై కూడా గెలిచి ఫైనల్కు అర్హత సాధించింది. అయితే టీమిండియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా తరపున స్టీవ్ స్మిత్ టాప్ స్కోరర్గా రాణించాడు. అతడు 96 బంతుల్లో 73 పరుగులు సాధించాడు. ఇక రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇదే అతడికి చివరి వన్డే ఇన్నింగ్స్ ఆడినట్టయింది. ఆసీస్ తరపున 170 వన్డేలో ఆడిన స్టీవ్ స్మిత్ ప్రపంచ మేటి బ్యాటర్గా ఎదిగాడు. అందులో 43.28 సగటుతో స్ట్రైక్ రేట్ 86.96తో 5,800 పరుగులు సాధించాడు. 12 శతకాలు 35 అర్ధ శతకాలు బాదాడు. వన్డేల్లో స్మిత్కు అత్యధిక వ్యక్తిగత స్కోర్ 164 పరుగులు. 2016లో న్యూజిలాండ్పై దీన్ని చేశాడు. అలానే 28 వికెట్లు కూడా తీశాడు.